బ్లడ్ క్యాన్సర్ ఏంటంటే ఏఎంఎల్, సిఎంఎల్, ఏఎల్ఎల్, సిఎల్ఎల్ ఈ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి హీమోగ్లోబిన్ కౌంట్ తగ్గడం అనేది జరుగుతుంది, డబ్ల్యూబీసీ పెరగడం జరుగుతుంది. మేము ఎవ్రీ 10 days ఒకసారి సిబిపి అనేది చెక్ చేయిస్తాము. ఈ సిబిపి చెక్ చేయించిన వాళ్ళలో ఫస్ట్ 10 days లో ఏంటి అంటే 6 ఉన్న హీమోగ్లోబిన్ అనేది 7.5కి వస్తుంది. 1 month క్లియర్ లో ఏంటి అంటే హీమోగ్లోబిన్ కౌంట్ అనేది 6.5 ఉండేది 10కి రావడం అనేది జరుగుతుంది. ఈ హీమ్ ఆయిల్ అనేది మెయిన్ గా హీమోగ్లోబిన్ కౌంట్ పెరగడానికి మంచిగా యూజ్ అవుతుంది. నార్మల్ గా హీమోలైటిక్ అనీమియా ఉన్న వాళ్ళకి కానీ, అప్లాస్టిక్ అనీమియా ఉన్న వాళ్ళకి కానీ హీమోగ్లోబిన్ అనేది 5.5 కానీ 6.5 కానీ ఇన్ బిట్వీన్ 7 లోపలే ఉంటుంది. నార్మల్ గా ఈ డైట్ లోకి వచ్చినప్పుడు హీమ్ ఆయిల్ అనే క్యాప్సూల్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము ఈ పేషెంట్స్ కి. హీమ్ ఆయిల్ లో మొరింగా, ఎస్బిటి, బిఎస్ఓ ఉంటుంది. ఇది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు 6.5 ఉన్న బ్లడ్ అనేది 1 month లోనే 8.9కి కానీ లేదా 10కి కానీ రావడం అనేది జరుగుతుంది. హీమ్ ఆయిల్ క్యాప్సూల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది.